ఇక వరద ప్రభావం విజయవాడ ఏలూరు హైవేపై పడింది. బొమ్మలూరు వద్ద హైవేపై వరద నీరు చేరింది. దీంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలు నిలిపివేశారు. విజయవాడ ఏలూరు మధ్య ట్రాఫిక్ ఆగిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద ప్రభావం విజయవాడ ఏలూరు హైవేపై కూడా పడింది. బొమ్మలూరు వద్ద హైవేపైకి వరద నీరు చేరింది. దీంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలు నిలిపివేశారు. విజయవాడ ఏలూరు మధ్య ట్రాఫిక్ ఆగిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద ప్రభావం విజయవాడ ఏలూరు హైవేపై పడింది. బొమ్మలూరు వద్ద హైవేపై వరద నీరు చేరింది. దీంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలను నిలిపివేశారు. దానికి సంబంధించిన దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ ఏలూరు మధ్య కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మళ్ళీ అందిస్తారు. మల్లికార్జున్, ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. మరి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఉదయశ్రీ, అల్పపీడన ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రామిలేరు వాగు ఏదైతే ఉందో ఏలూరు కలపర్రు టోల్గేట్ నుంచి విజయవాడ వెళ్లేటటువంటి రహదారి మధ్య రామిలేరు వాగు ఉంటుంది. అది ఆ వాగు పొంగడంతో హైవే పైన దాదాపు 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు చేరుకుంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా కలపర్రు టోల్గేట్ వద్ద ఇటు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేటటువంటి వాహనాలన్నింటినీ కూడా నిలిపివేశారు. ప్రస్తుతం టోల్గేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. అర్ధరాత్రి నుంచి కూడా వాహనాలను నిలిపివేయడంతో వందలాది మంది ప్రయాణికులు, వాహనదారులు ఆ కలపర్రు టోల్గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తే ఆ వరద నీటిలో మరింత ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా భారీ వాహనాలను కలపర్రు టోల్గేట్ వద్దే నిలిపివేశారు. దీంతో కలపర్రు టోల్గేట్ నుంచి ఏలూరు వరకు కూడా ట్రాఫిక్ పూర్తిగా కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. భారీ వాహనాలు ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి వరదలో వెళ్తే మరింత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ సహాయ చర్యలకు కూడా కొంత ఆటంకం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కొంత చర్యలు తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే వాహనాలన్నింటినీ నిలిపివేశారు. దీంతో విశాఖ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా కలపర్రు టోల్గేట్ దగ్గర నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్లలేనటువంటి పరిస్థితి. 2 వీలర్స్ ను కూడా ఇక్కడ ఆపుతున్నారు. కొంత దూరంలో ఈ కలపర్రు టోల్గేట్ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు మాత్రం ఏదైనా వాహనాలు ఉంటే 2 వీలర్స్ ని అక్కడ వరకు అలౌ చేస్తున్నారు. మిగిలినటువంటి వాహనాలను ఇక్కడే పూర్తిగా ఆపేశారు. అక్కడ హైవే పైన బొమ్మలూరు వద్ద ప్రవహిస్తున్నటువంటి వరద నీరు పూర్తిగా తగ్గాక ఇక్కడి నుంచి వాహనాలను అనుమతించాలి అనేటటువంటి ఆదేశాలను ఇప్పటికే కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు, గుంటూరు వైపు వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా నిలిచిపోయి కలపర్రు టోల్గేట్ వద్ద ప్రస్తుతం రద్దీ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది గంటల పాటు వీళ్ళందరూ కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయ్, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున్.